గవర్నమెంట్ అన్నది ఏ గవర్నమెంట్ అన్నా ఎవరు పట్టించుకుంటలేదు. ఆటో వాళ్ళు అంటే ఒక చిన్న చూపు. చాలా ఇప్పుడు వల్ల మేము రోజుకు 1000 రూపాయలు చేస్తున్నాం, మీరు 600 చేస్తున్నాం. పొద్దున్న లేస్తే నడపాలి, మా పిల్లలు ఇవాళ రేపు ఫీజు రేటు పెరిగినాయి, ఇంటి కిరాయి ఇన్ని చేసిన తర్వాత కూడా ఆటో వాళ్ళు చీప్ గా చూస్తారు. ఈ ర్యాపిడో వచ్చిన వాళ్ళు ఇంకా చీప్. మీకు మామూలుగా మీకు వచ్చే ఆదాయం మీకు వస్తుందన్న? లేదన్న, రోజుకి 600 చేస్తున్నాం. 600 ఇల్లు ఎట్లా నడుస్తాం? ఇప్పుడు ఇంటి కిరాయి కట్టాలని ఎంత లేదన్నా 6000 కావాలి. 6000 దాంట్లో రేషన్ గీషన్. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, 45,000. ఏంటంటే ఇప్పో చేసుకుని అట్లా రొటేషన్ చేసుకుంటున్నాం. ఇంకా ఆటోలు అప్పటికెళ్ళి నడుపుడు అలవాటు అయిపోయి ఇప్పుడు వేరే జాల డ్యూటీకి పోవాలంటే పోలేము. గదే ఫీల్డ్ కాబట్టి గదే ఆటో నడిపించుకుంటే బతుకుతుంది. అన్న నమస్తే అన్న, మీ పేరు? సురేష్ అన్న, ఇప్పుడు బయట ఓలా, ఊబర్, ర్యాపిడో రావడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరుగుతుందన్న? చాలా నష్టం. చాలా ఇప్పుడు వల్ల మేము రోజుకు 1000 రూపాయలు చేస్తున్నాం, మీరు 600 చేస్తున్నాం. మాకు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది, కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఆ గవర్నమెంట్ ఆపితే మాకు కొద్దిగా ఏదో ఒక లాభం వస్తుంది. గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఆటో వాళ్ళు అంటే ఒక చిన్న చూపు. ఈడు ఒక ఆటో డ్రైవరే అంతే, నడిపిస్తే పొద్దు పోతుంది, లేకపోతే లేదు. మేము పొద్దున్న లేస్తే నడపాలి, మా పిల్లలు ఇవాళ రేపు ఫీజు రేటు పెరిగినాయి, ఇంటి కిరాయి ఇన్ని చేసిన తర్వాత కూడా ఆటో వాళ్ళు చీప్ గా చూస్తారు. ఈ ర్యాపిడో వచ్చిన వాళ్ళు ఇంకా చీప్. దానివల్ల మాకు ఎంత లాస్ అవుతుందంటే చాలా లాస్. ఇంకా చెప్పలేము, బయట చెప్పలేక మింగలేక మా పొద్దున్న లేవాలి, సాయంత్రం పోవాలి, అదే నడుస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు దీని గురించి ఎందుకంటే ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆపడానికి మీరేం ప్రయత్నించలేదన్న? ఎందుకంటే దీని వల్ల మీ జీవితాల మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. అంటే ఈ యూనియన్ వాళ్ళు ఏదన్నా చేస్తేనే అన్న మేము ఇప్పుడు నేను ఒక్కరిని పోయి ఆపాలంటే కాని పని. దీనికన్నా యూనియన్ ఉంటుంది, అన్ని యూనియన్స్ రావాలి. వాళ్ళు పట్టించుకోవట్లేదు, దాంట్లో గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. నేను ఒక్కడి వల్ల ఏమవుతుంది? ఏది కాదు, అందరూ దాన్ని సృష్టి సాధిస్తేనే అవుతుంది. ఆటోలు ఎవరు వస్తలేరు, అది గవర్నమెంట్ పట్టించుకోవాలి, ఆటో యూనియన్ లీడర్లు పట్టించుకోవాలి. వాళ్ళు పట్టించుకుంటే ఏదైనా అవుతుంది. మా ఒక్కడి వల్ల అయితే కాదు. వాళ్ళందరూ ఏదైనా ముంగటికి వచ్చి చేస్తే మేము కూడా దానివల్ల ఆపడానికి బంద్ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు మామూలుగా మీకు వచ్చే ఆదాయం మీకు వస్తుందన్న? లేదన్న, రోజుకి 600 చేస్తున్నాం. 600 ఇల్లు ఎట్లా నడుస్తాం? ఇప్పుడు ఇంటి కిరాయి కట్టాలని ఎంత లేదన్నా 6000 కావాలి. 6000 దాంట్లో రేషన్ గీషన్. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, 45,000. ఏంటంటే ఇప్పో చేసుకుని అట్లా రొటేషన్ చేసుకుంటున్నాం. ఇంకా ఆటోలు అప్పటికెళ్ళి నడుపుడు అలవాటు అయిపోయి ఇప్పుడు వేరే జాల డ్యూటీకి పోవాలంటే పోలేము. గదే ఫీల్డ్ కాబట్టి గదే ఆటో నడిపించుకుంటే బతుకుతుంది. మరి ఇప్పుడు మన మామూలుగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా యూనియన్ లీడర్స్ కానీ, గవర్నమెంట్ కానీ? యూనియన్ లీడర్కి ఎంత చెప్పినా ఎవరు పట్టించుకోరట. పట్టించుకుంటే ఇవ్వాలంటే ఇప్పుడు మొన్న కూడా ఆటో రిలీజ్ చేసారు. అన్ని వేల బండ్లు అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పుడు వికారాబాద్ డిస్ట్రిక్ట్ బండ్లే ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ పర్మనెంట్ ఇది ఏంటంటే అలా బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, పర్మనెంట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు సిటీ బండి పెట్టించుకొని మేము సంపాదించాలి. డిస్ట్రిక్ట్ బండ్లు బయటకు వెళ్ళి వచ్చి అవే చేస్తూ కొత్త బండ్లు అవే. ఇన్ని బండ్లు వచ్చేది అవసరం లేదు. ఇవాళ ట్రాఫిక్ జామ్ ఎంత ఉంది, మళ్ళీ బండ్లు పెంచు. ఎవరన్నా అలా ఆమ్దాన్ని చూసుకుంటారు, కానీ పబ్లిక్ సేవ లేదు. ఏ గవర్నమెంట్ ఉన్నారు, పబ్లిక్ సేవ అయితే అసలు లేదు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టింది కదన్న, ఆ ఫ్రీ బస్ వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అయింది? అంతేం ఎఫెక్ట్ లేదన్న. అదే ఇప్పుడు ఆటో ఎక్కేటోడే ఎక్కుతారు, కానీ ఫ్రీ బస్ ఇప్పుడు ఏంటంటే గరీబోళ్ళు ఎక్కుతుండొచ్చు, అంత లేడీస్. ఇప్పుడు రెగ్యులర్ పోయేటోళ్ళు ఆటోలు అయితే వాళ్ళు ఎక్కువే. ఏంటంటే ఈ ర్యాపిడో వల్లనే మాకు చాలా నష్టం. దానివల్ల కానీ ఆ ఫ్రీ బస్ వల్ల అంతేం లేదు. ఏదో అయి ఉంటే ఒక 5% గది. సో ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో నడిపే ఒక ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడానికి 200-300 తీసుకుంటుంటే అక్కడ ఇచ్చేది 100 రూపాయలు, దాంట్లో కూడా కమిషన్ కూడా కట్ చేస్తారు. వాళ్ళకి కమిషన్ కట్ చేస్తారు, కానీ కూడా దాంట్లో ఎందుకు పని చేస్తారు? వాళ్ళు ఏంటంటే మళ్ళీ రిటర్న్ దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు 100కి పోయినంటే మళ్ళీ 50 ఇస్తుంది వాళ్ళకి, అది సేవ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు పొద్దు నుంచి సంపాదించుకోవాలంటే కమ్సకం పొద్దున 8 నుంచి రాత్రి 11 దాకా కొట్టు. వాడికి వచ్చేది 1500 అనుకో, 300 గ్యాస్ పోయినా మళ్ళీ వాళ్ళకి 200 కమిషన్, వాడికి మిగిలేదు గంతే. ఏంటంటే అన్ని బండ్లు ఎక్కువ అయిపోయి ఇప్పుడు బయట వెళ్ళి బీఆర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఇదే ఓలా ఊబరే. వాళ్ళకి అడ్రస్ తెలియదు, దీంట్లో అయితే పెట్టుకుంటారు, నడుపుతారు. దానివల్ల మేము ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయదు.
అంతే. మేము ఏది ఆటో నడిపించుకున్నా ఆటో నడిపిస్తూనే ఉండాలి. సో ఇప్పుడు ఒకవేళ మీకు న్యాయం జరగాలంటే ఏం జరిగితే మీకు న్యాయం జరుగుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరు వచ్చినా న్యాయం చేయరన్న ఆటోలకి, ఎవరు వచ్చినా న్యాయం చేయరు. వాళ్ళు వస్తారు, ఓట్లు వస్తుంది, వేస్తాము, బస్ కథం, అంతే. కానీ ఆటోలకి న్యాయం చేసేది ఉండదే ఉండదు. ఆటో అంటే అదే, నువ్వు ఆటో చీఫ్ అంతే. అలా అవసరం ఉంటే వాదుకుంటాం, లేకపోతే లేదు. బస్ మనది మనమే చూసుకోవాలి, కానీ ఏ గవర్నమెంట్ ఆదుకోదు. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు మొహమ్మద్ కలీం అన్న. అన్న ఇప్పుడు ఈ ఊబరు, ర్యాపిడో, ఓలా ఇవన్నీ రావడం వల్ల మీ పొట్ట కొట్టినట్టు అయింది అనేసి చాలా మంది ఆటో డ్రైవర్లు చాలా మంది చెప్తారు అన్న. సో మీరు మీ మాటల్లో కొంచెం చెప్పండి. అవునా, నా ఓలా ఊబర్ వచ్చినప్పుడు అయితే ఏం లేదు, మొత్తం బిజినెస్ అంతా పడిపోయింది. ఆ తక్కువ రేట్లో వెళ్తున్నాయి అన్నీ, మళ్ళీ కమిషన్ అలా గీయాలా, మొత్తం మాకు బిజినెస్ అయితే ఏం లేదు ఇక్కడ. మళ్ళీ ఫ్రీ బస్ వల్ల కూడా మొత్తం చాలా డౌన్ అయిపోయింది బిజినెస్. సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ అనేది పెట్టారు అన్న. సో దాని వల్ల మీకు ఎంత ఎఫెక్ట్ పడ్డది? చాలా ఎఫెక్ట్ పడ్డది అన్న. ముందు 1000-1500 చేసిన వాళ్ళు ఇప్పుడు 500 కూడా అయితే లేవు. మళ్ళీ ఈ ఓలా ఊబర్ ఒకటి, దానివల్ల ఓలా ఊబర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది మాకు. ఫ్రీ బస్ వల్ల అంత కాలే, కానీ ఓలా ఊబర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఎవరైనా ఇక్కడ వచ్చి ఆటో ఎవరు అడుగుతలేరు. 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ బుకింగ్ చేసుకుంటారు, ఇంటి దాకా ఆటో వస్తుంది, అటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వచ్చి ఎవరు ఆటో తీసుకొని వెళ్తలేరు ఎవరు. ఓలా ఊబర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది. ఫ్రీ బస్ అంటే బస్సులో వెళ్ళేటోడు బస్సులోనే వెళ్తాడు, ఆటోలో వెళ్ళేటోడు ఆలోనే వెళ్తాడు, ముందు నుంచి అంతే. దానివల్ల ఏం ఎఫెక్ట్, కానీ ఓలా ఊబర్ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది మాకు. సో మళ్ళీ ఇప్పుడు మీకు ఇంత ఎఫెక్ట్ పడుతుంది, మీ పొట్టకూటి మీద ఇది పడుతుంది. సో మళ్ళీ దీని మీద మీరు ఏం చేయదలుచుకోలేదా? అది యూనియన్ వాళ్ళు మాట్లాడి కదన్నా, సంవత్సరానికి ఇంత ఇస్తా అని చెప్పారు కదా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. ఇప్పుడు దాకా ఏం దాని గురించి ఏం లేదు, ఏం ట్రాఫిక్ తీయలే ఇప్పుడు దాకా. అయితే చూడాలి ఇప్పుడు ముందు ఏమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక యూనియన్ ఉంటుంది, ఆటో యూనియన్, వాళ్ళందరూ కలిసి అధ్యక్షుడు అందరు కలిసి గవర్నమెంట్ ఏదైనా అడిగితే మీకు కూడా, ఎందుకంటే మీకు కూడా జీవనాధారం నడవాలంటే ఒక గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా వస్తేనే కదా. అడిగారు, ఇంతకుముందు అడిగారు కదా, సంవత్సరానికి 12,000-15,000 ఇస్తా అని చెప్పారు. అది నడుస్తుంది ప్రాసెసింగ్ లో, యూనియన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఇంకా ఇప్పుడున్న బయట సమాజానికి సంవత్సరానికి 12,000 అయితే మీకు సరిపోతాయి అంటారా? ఓన్లీ సరిపోవు, కానీ అది వచ్చిన కాడికి చాలనుకోవాలి. ఎంత కనీసం డాక్యుమెంట్ ఛార్జెస్ అవి అయినా వెళ్తాయి, బండి ఫిట్నెస్ కానీ ఏదైనా ఒక పని అవుతుంది. మా యూనియన్ వాళ్ళు 15,000 అని చెప్పారు, గవర్నమెంట్ 12,000 అని చెప్పారు. ఇప్పుడు ఏం ఇంకా దాని గురించి ఏం ప్రాసెస్ రాలే, ఇంకా అది అట్లనే పెండింగ్ లో ఉంది కేసు. ఎందుకంటే ఇప్పుడు బయట ఉన్న దాన్ని చూసుకుంటే నెలకు 12,000 ఇచ్చినా నిజం చెప్పండి సరిపోదు. ఎందుకంటే బయట ఇప్పుడు పిల్లల ఖర్చులు కానీ, ఇంటి ఖర్చులు కానీ, ఇంటి రెంట్లు, కరెంటు బిల్లు బయట అట్లా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కాడికే చాలనుకోవాలి, ఏం చేస్తాం. అవే వస్తలేవు, ఇంకా వేరే అడిగితే ఏమొస్తాయి. సరే మరి ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన 6 పథకాలు పెట్టింది. ఫ్రీ కరెంటు, గ్యాస్ 500, ప్రతి మహిళకు 2,500, ఫ్రీ బస్సు. సో ఇట్లా 6 పథకాలని చాలా పెట్టారు. సో అవన్నీ మీ ఇంటి దాకా అందుతున్నాయన్న? మాకైతే ఒక 3 వస్తున్నాయి అన్న, ముందు కన్నా ఒక 3 సేవ్ అవుతున్నాయి. బియ్యము, గ్యాస్ సిలిండరు, ప్లస్ కరెంట్ ఫ్రీ అయింది. అది అయితే 3 వస్తున్నాయి మాకైతే. ఇక 2,500 ఎవరికి రాలే కదా, మాకు ఎట్లా వచ్చి అందరికి వచ్చినా కూడా మాకు వస్తాయి ఇక. కానీ ముందు నుంచి ఒక నెలకి ఒక ఎంత లేదన్నా ఒక 4,000 అయితే మిగులుతున్నాయి మనకు, కరెంటు, బియ్యం అవన్నీ కలిపితే పర్లే. సరే మళ్ళీ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ ఆటో వాళ్ళకి మంచిగా ఉండేనా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా ఉంటుంది? సేమ్ ఉంది సార్, దానికి ఏం తేడా లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే ఉండే, అప్పుడు ఆటో వాళ్ళకి ఏం టెన్షన్ లేకుండే, ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. ఆ ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్, అవి ఆ బస్ తోటి ఆటో కంఫర్ట్ లేదు అసలు. ఆటోలో వెళ్ళేటోడు ఎప్పుడు ఆటోలోనే వెళ్తాడు. ఇప్పుడు మీ బుల్లెట్ ఉంది, మీ టీఎఫ్లో వెళ్తారా? వెళ్ళరు మీరు. మీ బుల్లెట్ బండి మీద బుల్లెట్గా వెళ్తారు మీరు. మీకు ఇది దీని మీద ఎక్కితేనే మీకు కంఫర్ట్ ఉంటుంది మీకు. దానివల్ల ఎఫెక్ట్ కాలే. ఆటోలకు ముందు కూడా టెన్షన్ లేదు, ఇప్పుడు కూడా టెన్షన్ ఏం లేదు. ఈ ఆర్టీఓ ప్రాబ్లం కానీ, ట్రాఫిక్ ప్రాబ్లం ఇప్పుడు కూడా లేదు, ఏం లేదు. కానీ ఏంటంటే బిజినెస్ మాత్రం పడిపోయింది అంతే. దేనివల్ల అంటే ఓలా ర్యాపిడో వల్లనే. గవర్నమెంట్ వల్ల ఏం లాస్ లేదు, ఏం లేదు. కానీ ఓలా ర్యాపిడో వల్ల బిజినెస్ పడిపోయింది. తక్కువ రేట్లో వాళ్ళు 50 రూపాయలు, 40 రూపాయలు, 60 రూపాయలకి ఇంటికి దాకా వెళ్ళాలా, గల్లీలో రా, ఇక్కడ రా, అక్కడ రా. మన దాంట్లో కమిషన్ 20 రూపాయలు కట్టింగ్ అవుతున్నాయి. అదే ప్రాబ్లం, ఏం లేదు. అంటే ఇప్పుడు ఓలా ఊబర్ లో పనిచేసే ఆటో డ్రైవర్లకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ ఫేర్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక దగ్గరికి పోవాలంటే మీరు 200 తీసుకుంటే దాంట్లో 100 రూపాయలే చూపిస్తున్నారు, మళ్ళీ దాంట్లో కమిషన్ కూడా కట్ చేస్తారు. చాలా మంది ప్రాబ్లం అయిపోతుంది. 20 రూపాయలు కమిషన్ కట్ చేస్తారు. అది ఏంటంటే
అది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా, వాళ్ళకు మంచిగా ఉంటుంది. అది రోడ్ మీద గిరాక్ పూసే అవసరం లేదు, ఫోన్లో వస్తుంది, వెళ్ళిపోవాలా అంతే. ఏదో కొత్తగా నడిపిస్తున్నాడు అంతే. కొన్ని రోజులు నడిపిస్తారు, ఇదంతా రెగ్యులర్గా చేయలేరు అంతా. చాలా కష్టపడితే దాంట్లో ఓలాలో 1000 రూపాయలు మిలాంటి చాలా కష్టం. చాలా కొట్టాల బుకింగ్ 1000 రూపాయలు మిలాంటి. గ్యాప్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది దానికి. అట్లా కిలోమీటర్ పర్పస్ చేస్తుంది ఆయన, ఎక్కువ ఏమి ఇస్తలే. కిలోమీటర్ 11 రూపాయలు కిలోమీటర్ పడుతుంది అంతే. ఏంటంటే అప్ అండ్ డౌన్ ఇస్తాడు కాబట్టి సేవ్ అవుతుంది అంతే, దానికి ఏం లేదు. కానీ చాలా మనిషి అలసిపోతుంది వాడ కొడితే. ఒక 10 చేయాలంటే రాత్రి 12 దాకా కొట్టాలి అట్లా. సో ఇప్పుడు నార్మల్ గా మీకు నెలకి ఎంత సంపాదించగలుగుతారు అన్న మీరు? ఇంతకు ముందు అయితే సార్ మేము డైలీ సంవత్సరానికి నెలకి 25,000 రూపాయలు సంపాదిస్తుండే. డైలీ 1000 రూపాయలు, 1200 రూపాయలు, 1000 రూపాయలు అట్లా. ఇప్పుడు అయితే లేవు, 500, 600 అట్లా అవుతున్నాయి. అది కూడా చాలా కష్టంగా అవుతున్నాయి ఇప్పుడు. 500, 600 కూడా. ఒక్కొక్క అయిన రోజు 1000 రూపాయలు అవుతున్నాయి, కానీ రోజు 200 కూడా అవుతలేవు అట్లా. చాలా పడిపోయింది బిజినెస్ మొత్తం. మన మీడియా త్రూ గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నాం? గవర్నమెంట్ తోటి ఏం ప్రాబ్లం లేదు సార్ మాకైతే. అంటే ఇప్పుడు ఓలా దానివల్లనే కూడా గవర్నమెంట్ నుంచి ఎందుకంటే వాళ్ళు ఏదైనా చేస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. వాళ్ళేమన్నా ఈ ఓలా ఊబర్ ఏమన్నా దానికి ఏమన్నా చేస్తే మాకు సేవ్ అవుతుంది అందరికి, మాకు కాదు. క్యాబ్ వాళ్ళకి, ఆటో వాళ్ళకి. అచ్చా ఇంకో విషయం ఏంటంటే ఇది ఓన్ ప్లేట్ వెహికల్స్ కూడా అలౌడ్ చేస్తున్నారు ర్యాపిడోకి. అట్లా అలౌడ్ చేయొద్దు. దాని మీద మనిషి ఏమైనా చచ్చిపోతే దానికి ఇన్సూరెన్స్ ఉండదు దానికి, వైట్ ప్లేట్కి. నువ్వు ఓలా ఊబర్ ర్యాపిడోకి అలౌడ్ చేస్తే నువ్వు ట్యాక్సీ ప్లేట్ అలౌడ్ చేయి, ఎల్లో ప్లేటు. ఎవరైనా ఇంటికాడ నుంచి ఆఫీస్కి వెళ్తే ఆడు బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జాబ్ ఉంది, ఇక్కడ నుంచి ఏంటంటే ఒక బుకింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు, పెట్రోల్ డబ్బులు వచ్చేస్తున్నానికి. సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అయినా ఏమైనా దానికి ఇన్సూరెన్స్ ఏమి ఉండదు ప్యాసింజర్కి. అందుకే ఎల్లో ప్లేట్ బండికి అలౌడ్ చేయాలి. వాళ్ళ ఓన్ ప్లేట్ వెహికల్ కూడా ర్యాపిడోకి తీసుకెళ్తున్నాం. అదొక్కటి గవర్నమెంట్కి మనం చెప్పాలి. ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పడం, అది కూడా చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ.